జియాన్ కి జరిగిన అవమానంతో తన ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుందామని అనుకున్నాడు. దీంతో తను చాలా ఆలోచించిన తర్వాత తనకి అర్థమైంది ఏంటంటే వీటన్నిటికీ కారణం సుజుకానే కదా. కాబట్టి సుజుకాని కిడ్నాప్ చేసేస్తే ఒక పని అయిపోతుందని అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లి సుజుకాని కిడ్నాప్ చేసేసాడు జియాన్. ఈ విషయం సిన్చాన్ ఇంకా కిక్కి తెలిసిపోయింది. వాళ్ళు అక్కడికి వెళ్లి చూసేటప్పటికి వాళ్ళ కళ్ళకి నమ్మలేంది చూశారు. అసలు వాళ్ళు ఏం చూశారు, జియాన్ అసలు ఏం చేశాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 5 కూడా రావాలి. కానీ దానికన్నా ముందు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎపిసోడ్ 5 కూడా వస్తుంది. ఇంకా మనం ఎపిసోడ్ 4 ని స్టార్ట్ చేద్దాం. సాయంత్రం కూడా అయిపోయిందిరా కిక్కు. ఇంకా దుకాణం అయితే సర్దేద్దాం రా, పదంరా వెళ్దాం. ఇంకా సిన్చాన్ ఈ రోజు మనం 6,000 వరకు బిజినెస్ చేసాం రా. ఇంకా ఇలా అవుతే మనం కోటేశ్వరం అయిపోవచ్చు కొన్ని రోజుల్లో. ఏంట్రా కిక్కు, మనకు 6,000 వచ్చినాయా? అయితే ఈ రోజు నైట్ పార్టీ చేసుకోవాల్సిందేరా మనం. అయినా మనకి ఫ్రీగానే కదా పార్టీ చేసుకోవడానికి. ఎలాగ మనకి డోరేమాన్ కూడా ఉన్నాడు, వాడు ప్రతిదీ మనకి చూసుకుంటాడులే. ఈ డబ్బులు మనమే దాచుకుందాం. అడిగి 4 డోరా కేలుకుంటే సరిపోతుంది, మనకి చెప్పినట్టు వింటాడు. అవునరా సిన్చాన్, మనం డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంకా పద డోరేమాన్ దగ్గరికి వెళ్దాం. అరే డోరేమాన్, ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్దామా? నీకు వెళ్లే దారిలో 4 డోరా కేకులు కొందాం అనుకుంటున్నావు, ఏమంటావు మరి? అరే నాకు డోరా కేకులు కొంటున్నారా? నిజంగానేనా? మీరే నాకు కొంటానంటుంది. సరే వస్తే తొందరగా వెళ్దాం, నాకు బాగా ఆకలిగా ఉంది. ఈ పిచ్చోడికి ఏమీ తెలీదు. వీడి దగ్గరే బోర్డులను పెట్టుకుని మళ్ళీ మనల్ని అడుగుతున్నాడు. సర్లే, వరద బాధితుడికి ఇచ్చినట్టు 4 డోరా కేకులు ఇస్తే సరిపోతుంది వీడికి. అరే ఇక్కడే కదా బిర్యానీ షాప్ ఉంటుంది అన్నాడు. అబ్బో వీళ్ళు కట్టేసి వెళ్ళిపోతున్నారు. అరే బాబు ఒక్కసారి ఆగు 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 ఆగు, బిర్యానీ కావాలి నాకు. సార్ ఈ రోజు బిర్యానీ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. ఇంకా రేపొద్దునే రావాలి. మేము ఇప్పటికంతా ప్యాకప్ చేసేసాం. అరే ఒకసారి నా మాట విను. మా బాస్ నన్ను బిర్యానీ తీసుకురమ్మన్నాడు, లేకపోతే నన్ను కుమ్మి పడేస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళాలి. నాకు ఒక్క బిర్యానీ చూడండి. ఇలా అందరి కస్టమర్స్ ను వదులుకుంటే బాగోదు. ఈయన రేపు కూడా వచ్చి మన దగ్గర కొనుక్కోవచ్చు. కాబట్టి మన కస్టమర్ ని బాధ పెట్టకుండా ఒక బిర్యానీ ఇచ్చేద్దాం. అరే డోరేమాన్, ఎలా రాదు? తొందరగా పాకెట్ లోంచి మళ్ళీ ఆ మ్యాజిక్ కార్పెట్ పడిగితే. అరే సెంచాన్, మనం తొందరగా వెళ్ళి డోరా కేకులు కొనుక్కోవాలి. మళ్ళీ తేమంటున్నావేంటి? మళ్ళీ రాత్రి కూడా వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నావా ఏంటి? ప్లీజ్ రా, ఇంకా వెళ్దాం. అరే డోరేమాన్, నా మాట విను. మనం ఒక కస్టమర్ కి ఇవ్వలేదు, వాళ్ళు మళ్ళీ రేపు రారు మన దగ్గరికి. మనం వాళ్ళు ఎలా అలాగ పంపించేస్తాం. మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందేరా. అరే సించాన్ ప్లీజ్ రా, వెళ్దాం రా. ఇంకెంతసేపు రా, ఒక కస్టమర్ పోతే పోయాడు, పద వెళ్దాం. అసలే రాత్రి అవుతుంది స్లోగా. అరే డోరేమాన్, ఇప్పుడు కనుక నువ్వు కార్పెట్ బయటికి తీయలేదంటే నీకు డోరా కేకులు ఏమి కొని పెట్టాను రా. మళ్ళీ పెట్టాడు కదా ఫిట్టింగ్. సర్లే సించాన్, తీస్తున్నా నాగు. మ్యాజిక్ కార్పెట్, ఇదిగో సించాన్, మ్యాజిక్ కార్పెట్ మళ్ళీ తీసాను. అగండి సార్, మీకోసం నేను బిర్యానీ ఇప్పుడు వెంటనే రప్పించేస్తాను. ఒక ప్లేట్ బిర్యానీ, ఒక థమ్స్ అప్ తెచ్చేయమ్మా తొందరగా. ఎలా వచ్చేసినా చూసారు కదా సార్. అరే వీడి దగ్గరకి ఏంటి ఇలా వచ్చేసిన బిర్యానీ ఇంకా డ్రింక్ బాటిల్? వీడి దగ్గర ఏదో మ్యాజిక్ ఉందే ఏంటి? అరే తీసుకోండి సార్, ఆలోచిస్తున్నారేంటి? 10 రూపాయలు కూడా ఇవ్వండి. 10 రూపాయలు ఇస్తేనే బిర్యానీ కూడా ఇచ్చేది. ఇస్తున్నాను ఎందుకో తీసుకో 10 రూపాయలు. వీడి దగ్గర ఏదో మ్యాజిక్ ఉన్నట్టే ఉంది. వీడిని చూస్తుంటే వీళ్ళ దగ్గర ఏ శత్రులు ఉన్నాయి. మెయిన్ గా బ్లూ కలర్ రోబోట్ దగ్గర అది పిల్లిలా ఉంది చూడ్డానికి. ఇది వెంటనే మన సార్కెళ్ళి చెప్పాలి. అరే ఈ సునియోగోడు ఎక్కడికి వెళ్ళాడు? 10 నిమిషాల్లో బిర్యానీ తీసుకొస్తానని 20 నిమిషాలు అయింది. వాడికి వచ్చాక చెప్పాలి, వాడి తిక్క తీరుస్తాను. ఎప్పుడు లేట్ గానే తెస్తున్నాడు ఏ తెచ్చినా. అరే జియాన్ బాస్, నేను వచ్చేసాను చూడండి. మీకోసం బిర్యానీ కూడా తీసుకొచ్చాను. దాంతో పాటు ఒక హాట్ న్యూస్ కూడా మీకోసం తీసుకొచ్చాను. అది విన్నారంటే మీరు అబ్బో ఎగిరి గంతులేస్తారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావురా? బిర్యానీ కన్నా హాట్ న్యూస్ ఏముంటుంది? తొందరగా నాకు చెప్పు, నాకు అది తెలుసుకోవాలని అనిపిస్తుంది. బాస్ ఈ విషయం కనుక మీరు విన్నారంటే అబ్బో గంతులేసేస్తారు మీరు. ఈ రోజు నేను ఒక రోబోట్ ని చూశాను. నేను బిర్యానీ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రోబోట్ తన పాకెట్ లోంచి బయటకి ఏదో తీసింది. అది మ్యాజిక్ కార్పెట్ అంట. దాంట్లోంచి ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ బయటకు వస్తుంది. నా కళ్ళారాడని చూశాను. ఫస్ట్ నేను నమ్మలేకపోయాను, కానీ నమ్మాల్సి వచ్చింది. అది మీరు కూడా ఖచ్చితంగా చూడాలి. ఆ బ్లూ కలర్ క్యాట్ రోబోట్ కూడా అద్భుతంగా ఉంది. తనకి చాలా మ్యాజిక్లు వచ్చాము. తనని మనం తెచ్చుకుంటే మన దందా బాగా చేసుకోవచ్చు. ఏమంటారు బాస్? ఏంట్రా సునియో, మతుండే మాట్లాడుతున్నావా? అలాంటివి కూడా ఉన్నాయా ఏంటి? ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండవు. నేను నిన్ను నమ్మట్లేదు. అరే బాస్ నిజం, ఒక్కసారి నాతో రేపు రండి. వాడు రేపు కూడా బిర్యానీ సెంటర్ అక్కడ పెడతాడు. మనం ఖచ్చితంగా ఆ రోబోట్ ని తెచ్చేసుకుందాం. అప్పుడు మన దందా కూడా మొదలు పెట్టచ్చు. ఊరు షేక్ అయిపోతుంది మనల్ని చూసి.
ఓ సునియో, ఇంతలా నువ్వు చెప్తున్నావంటే ఏదో నిజమే ఉండుంటుంది. రేపు మధ్యాహ్నం మనం ఆ బిర్యానీ సెంటర్ దగ్గరికి వెళ్దాం. నువ్వు గనక రాంగ్ చెప్పినట్టు నాకు తెలిసిందా, నీ నోరు ఇటు ఉంది, నెక్స్ట్ టైం ఇటువే వెళ్ళిపోద్ది. అరే బాస్ నమ్మండి, రేపొద్దున్న చూపిస్తాను కదా మీకు. డోరా కేక్ మీద ఐస్ క్రీమ్ వేసుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటే అబ్బా బాబా బాబా ఎంత బాగుంటుందో. టిఫిన్ లో వచ్చినాయి ఏంటి పక్కకి? నా డోరా కేక్ ఏమైంది? అరే డోరేమోన్, తొందరగా లేకరా, టిఫిన్ రెడీ చేయరా అందరికి. మనం మళ్ళీ షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళాలి. ఈ రోజు 8,000 సంపాదించాలి నేను. తొందరగా లేకు, తొందరగా టిఫిన్ చేయి. అరే డోరేమోన్, నాకైతే ఒక మసాలా దోశ కావాలరా. హిమవరి, నీకేం కావాలి? నాకు గీ ఇడ్లీ కావాలి. గీ ఇడ్లీ అంటే నాకు చాలా బాగా ఇష్టం. డోరేమోన్, తొందరగా నా కోసం గీ ఇడ్లీ తీసుకురా. అరే డోరేమోన్, నాకు కూడా కావాలరా. ఈ రోజు నాకు ఎందుకు నాన్ వెజ్ టిఫిన్స్ తినాలనిపిస్తుంది. నాన్ వెజ్ టిఫిన్స్ నాకు కావాలరా. ఒక్కసారి కార్పెట్ బయటికి తీరా, మేమైతే తీయలేకపోతున్నాం. ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాం. అమ్మ బాబాయ్, ఇందాక నుంచి ఇంతగా కితకితలు వస్తున్నాయి అనుకుంటున్నాను. వీళ్ళందరూ నా పాకెట్ లాగెంతమని చూస్తున్నారా? మంచి కళలో ఉన్నాను. వీళ్ళందరూ కలిసి నా కళను కూడా పోగొట్టారు. ఎంత మంచి కళ వచ్చిందో. డోరా కేక్ మీద ఐస్ క్రీమ్ వేసుకుని తింటే అమ్మ బాబోయ్. అరే డోరేమోన్, నీ కళను ఆపి ముందు మా అందరికీ టిఫిన్ రెడీ చేయరా. మనం వెంటనే దాకా వెళ్ళాలి. చేస్తున్నాను రా, నాకు కూడా కొంచెం టైం కావాలి. ఇప్పుడే కదా లేచాను. ఈ డోరేమోన్ కూడా చాలా లేక చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈడు వీక్నెస్ కనిపెట్టాలి, లేకపోతే మన మాటే వినడు. ఎవరో సునియో, పొద్దున్నే 10 అయ్యింది, ఎప్పుడొస్తారా వాళ్ళు? అరే బాస్ ఆగండి, వాళ్ళు 11 12 ఎప్పుడు తెస్తారో మనకేం తెలుసు. ఆగండి, వెయిట్ చేస్తేనే కదా మనకి ఏదైనా తెలిసేది. ఓ సునియో, నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. సరే, నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు వెళ్ళి తందూరి చికెన్ పట్టరా నాకు త్వరగా, నాకు బాగా ఆకలిస్తుంది. అరే బాస్, ఏంటి బాస్ ఎప్పుడు తిండే 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 తిండే, ఇంకా అది లేకపోతే బతకలేరా మీరు? ఏంట్రా ఎక్కువ ఊగుతున్నావు? నా గుద్దు ఎలా ఉంటుందో తెలుసు కదా, గుద్దుతో వెళ్ళిపోతావు. గుద్దమంటావా? అరే బాస్ వద్దు బాస్, నేను వెళ్తున్నాను. తొందరగా చికెన్ కదా కావాలన్నారు, తెస్తున్నాను. ఈడు నా మాటే వినడు. జాక్ పాట్లాంటి తెస్తుంటే వీడికి ఇంకా తందూరియే కావాలి. 4 నిమిషాలు కూడా ఒక్క చోట కూర్చోలేడు, ఏదో ఒకటి మింగుతూనే ఉండాలి ఈడు. అలసిపోయాను రా నేనవుతే. అరే డోరేమోన్, ఎగిరే గ్యాజెట్ మన వచ్చావు కదా. మోటు అంకులు మన భలే ఎగిరిపోయారా. నాకు ఎంత వచ్చిందా నవ్వు. ఒకసారి నాకు ఆ గ్యాజెట్ ఇచ్చి ఎలా వాడాలో చెప్పరా. అరే సించాన్, సరే రా నీకు ఇస్తాను, కానీ మనం 4 ఉన్నాం, కానీ నాకు ఇవ్వడానికి 3 ఉన్నాయి. డోరేమోన్, ఎలాగలా అవుతే? అరే సించాన్, ఒకసారి పైకి చూడు. మోటు అంకుల్ రా, ఇంకా గాల్లో తేలుతూనే ఉన్నారు. అరే మోటు అంకుల్, ఇంకా తెలుసునే ఉన్నారా మీరు? అరే డోరేమోన్, తొందరగా వెళ్ళి అంకుల్ ని తీసుకురా, ఆయనతో మనకి చాలా పని ఉంది. అరే మోటు అంకుల్, హెల్ప్ చేస్తా ఉండండి. అరే 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 అరే, మీరు పెట్టినప్పటి నుంచి నేను ఎగురుతూనే ఉన్నారా. కబడుండ్రా రే, ఎంతసేపు ఉండాలరా ఇలాగ నాకు. ఎవడరా ఇడు బ్లూ కలర్ రోబోట్? దించురా, దించు. అరే పీకేసావేంట్రా రే? అబ్బా, పడ్డాన్రా, చితికిపోయిందిరా. అరే సించాన్, అక్కడ ఎందుకు పెట్టావురా? అబ్బా. మోటు అంకుల్, రైడ్ ఎలా ఉంది? అరే సించాన్, ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నావు? నీ జోలికి ఇంకెప్పుడు రాన్రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయరా. మోటు అంకుల్, మనతో ఎప్పుడు పెట్టుకోకండి. అబ్బా, నా నడుము విరిగిపోయింది. డోరేమోన్, ఇంకా బ్యాంబూ కాప్టర్ ఇవ్వి, మనం డైరెక్ట్ గా పార్కులోకి వెళ్ళిపోదాం. సించాన్, ఇదిగోండి, అందరూ తీసుకోండి. ఈ బ్యాంబూ కాప్టర్ మనం తల మీద పెట్టుకోవాలి. ఇంకా ఎక్కడైనా పెట్టుకుంటే మోటు అంకుల్లా ఎగురుతూనే ఉంటాం మనం కూడా. అరే డోరేమోన్ గడు కామెడీ చేస్తున్నారా, అందరూ నవ్వండి. సించాన్, నన్ను మనశ్శాంతిగా ఉండవు కదా. సరే, ఇంకా వెళ్దాం పదండి. అమ్మా, భలే వచ్చేసాం రా. ఇంకా మనం వ్యాపారం మొదలు పెట్టేయాల్సిందే. అరే బాస్, తొందరగా లేకండి, మీకోసం తందూరి చికెన్ కూడా పట్టుకొచ్చేసాను. తెచ్చేసావా? అక్కడ పెట్టు, తింటాను. అరే బాస్, వాళ్ళందరూ వచ్చేసారు. మీరు చూసారా? మళ్ళీ ఎప్పుడు వచ్చేసారో? టైం 12 అవుతుంది. తొందరగా పదండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓ పొద్దు వెళ్దాం. టైం అప్పటికే చాలా టైం అయిపోయింది. అరే రావాలమ్మా, రావాలి. రావాలి. బిర్యానీ 10 రూపాయలకి మాత్రమే. రండి, కూర్చోండి. ఎక్కడికి కావాలంటే అక్కడ కూర్చుని తినండి. 10 రూపాయలకి బిర్యానీ పెట్టేస్తున్నాం. తొందరగా రండి. రోజు 12 గంటలకు మన షాప్ ఓపెన్ అవుతుంది. రండి. బిర్యానీ పెడతామండి 10 రూపాయలకి. రండి. మీ దగ్గర బిర్యానీ 10 రూపాయలకి దొరుకుతుందా? అవును సార్, మా దగ్గర 10
రూపాయలకే బిర్యానీ దొరుకుతుంది. మీకు కూడా కావాలా ఏంటి? చెప్పండి, వెంటనే కట్టించేస్తాను. ఆ మాకు 2 ప్లేట్లు ఇవ్వండి, 10 రూపాయలు అయ్యి. ఉండండి, ఇప్పుడే చిటికలో కట్టించేస్తాను మీకు. ఇదిగోండి, మీకోసం కట్టి తీసుకొచ్చేసాను. బానే చేస్తున్నావు వ్యాపారం. మా ఓడుకు క్వశ్చన్ అడగాలంట. రే సునియో అడగరా. అరే అదేమీ లేదు, నిన్న మీరు షాప్ కి వచ్చాను. లాస్ట్ లో గుర్తున్నానా నేను? సార్ గుర్తున్నారు, మీరే కదా వంకర మూత అయినా. గుర్తున్నారు, మీరెందుకు గుర్తుండ్రు? ఈ మూతతో వస్తే ఎవరినైనా గుర్తుపెట్టచ్చు మనం. అరే ప్రతి ఒక్కడు నా మూతి గురించే మాట్లాడతాడు. ఛీ నా బతుకు. అదేమీ లేదు, నిన్న ఒక బ్లూ కలర్ రోబోట్ ని చూశాను. అది ఎక్కడ ఉందో అని అడగడానికి వచ్చాను. ఓహో, మీరు డోరేమాన్ గారిని కలవడానికి వచ్చారా? ఆడైతే ఆ పక్కన తుప్పల్లో ఉన్నాడు. ఆయన ఒక విషయం అడగాలి. డోరేమాన్ గారితో మీకేంటి పని? అదేమీ లేదు, ఆడు ముక్కు బాగుంటుంది కదా, ఎక్కడ కొనుక్కున్నాడో అడుగుదామని. ఆ ముక్కు కోసమా? ఆ ముక్కు జిలేబీ ముక్కు భలే ఉంటుంది, మెత్తగా కూడా ఉంటుంది ఆ ముక్కు. రాత్రా ఆడు ముక్కు లాగడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. ఆ ముక్కు డీటెయిల్స్ కావాలంటే వాడిని అడగాలి. వెళ్ళండి, ఆ తుప్పల్లో ఎక్కడో దాగుంటాడు. సరే సరే వెళ్తున్నా బాస్ రండి. పొద్దురా వెళ్దాం. అరే మీచన్, మనం చాలా తక్కువ రోజుల్లోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం కదా. అందుకోసమే నీకోసం ఏం తెచ్చానో చూడు. రుచికరమైన డోరా కేక్. ఇది నాకు సించాన్ గడ కొనిపెట్టాడు. నీ కోసమని ఒకటి దాచిపెట్టా. తింటావా? ఇది నీకు ఇష్టమేనా? మియావ్ మియావ్. అరే నీకు బాగా ఇష్టం అనుకుంటా. ఇది తిను. నువ్వు తింటుంటే నేను చూస్తా ఉంటాను. మియావ్ మియావ్. పిల్లలకి డోరా కేకులు కాదు, చేపలు పెట్టాలి. అమ్మ బాబాయ్, ఎవర్రా నువ్వు? ఎలా ఉన్నావు? అరే మీ చాని ఎందుకు వెళ్ళిపోతున్నావు? అరే నీకు చేపలు కావాలా? అంటే నేను తెచ్చినవి నీకు ఇష్టం లేదా? అయ్యో మీ చాన్, నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావా? అరే వచ్చేయి ప్లీజ్. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ప్లీజ్ నా కోసం వచ్చేయి. అరే మీ చాన్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా మీ చాన్? అరే బాస్, వాడు డిప్రెషన్ లోకి వెళ్ళినట్టున్నాడు. సైలెంట్ గా ఎత్తుకొచ్చేయండి వాడిని. తీసుకొస్తున్నా. చంకలకు పెట్టేసుకున్నా. పదురా ఇంకా వెళ్దాం మనం. అరే మీ చాన్, నన్ను వదిలేసి వెళ్ళిపోక మీ చాన్. నీకు చేపలు కావాలంటే చేపలు ఇస్తాను మీ చాన్. డోరా కేకులు నీకు నచ్చలేదంటే నీకు చేపలే ఇస్తాను. నన్ను వదిలి వెళ్ళకు. అరే వీడు మరీ సెంటిమెంట్ గడ్లా ఉన్నాడు. పద తీసుకువెళ్దామండి. బాస్ పదండి బాస్, మనం తొందరగా వెళ్ళాలి. అరే చాలా సేపు నుంచి డోరేమోన్ గారు కనిపించట్లేదేంటి? ఇందాకే కదా తుప్పల్లోకి వెళ్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? అరే సించాన్, డోరేమోన్ గారు 5 నిమిషాల్లో వచ్చేస్తానన్నాడు, ఇంకా రాలేదేంట్రా? అవునరా కిక్కు, వెంటనే వచ్చేస్తాను ఒక 5 నిమిషాలు. ఈ లోపల షాప్ చూసుకోండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు రా వీడు? షాప్ కట్టేసి వాడిని వెతుకుదామా? లేదా ఒకసారి నువ్వు చూసిరారా? సించాన్, నేను మొత్తం చూసే వచ్చానురా. వాడు ఎక్కడా నాకు కనిపించలేదు. అరే కిక్కు, వాడు కనిపించకపోతే మన వ్యాపారం ఇంకా దెబ్బతిన్నట్టేరా. వెంటనే వాడిని వెతకాల్సిందే మనం ఖచ్చితంగా. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇందాక వంకర ముత్తగాడు, ఆ గురిలగాడు, డోరేమోన్ గాడు ఎక్కడున్నాడు అని అడిగారా? వాళ్ళు గనక కిడ్నాప్ చేశారా ఏంటి? అమ్మ బాబోయ్, వాళ్ళు గనక కిడ్నాప్ చేశారంటే ఏం జరుగుతుందో? డోరేమోన్ గాడు మాట వింటారా విండో? ఖచ్చితంగా మనం డోరేమోన్ గాడిని కనిపెట్టాలి, లేకపోతే మన వ్యాపారం ఎక్కడికి వెళ్తుందో మనకి తెలీదు. పదరా కిక్కు, ఇంకా వెళ్ళి వెతుకుదాం. నన్ను వదిలేసి వెళ్ళిపోయేవా బీచాన్? అరే వీడు గోలసలా తట్టుకోలేకపోతున్నాం. ఈడేంట్రా ఇలా తయారయ్యాడు? వీడిని తెచ్చుకుని మనం బాగా యూజ్ చేసుకుందాం అనుకుంటే వీడేంటి మనకి ఇలా తగిరాడు? బాస్ ఒక్కసారి వినండి, వీడికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. నాకు తెలిసి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే నా మధురమైన గొంతుతో పాట పాడాలరా. అరే బాస్, అలాంటి ఆశలన్నీ పెట్టకొద్దు. వద్దు 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 వద్దు. అసలే వీడికి గుండెల్లో హోల్ పడింది, ఇప్పుడు బ్రెయిన్ కూడా హోల్ పడుతుంది మీరు పాడితే. ఏంట్రా ఎగతాలు చేస్తున్నావు ఏంటి? నా పాట ఎంత మధురంగా పాడుతాను నేను. ఉండు, నా గాయకుణ్ణి మళ్ళీ బయటికి తీసుకొస్తాను. పాడండి. ఒకటి ఒకటి కలిస్తే 2, నువ్వు కదలకుండా అలాగే ఉండు. మీ మనసు నా పాట వింటే చల్లగుండు, వినకుండా వెళ్ళిపోతే నాకు ఒళ్ళు మండు. ఉప్పు కప్పు రంబు నొక్కనుండు, నేను కర్పూరంలా గొప్ప వాణ్ణి ఫ్రెండ్. అరే బాస్, ఆ పేడు బాస్, ఆ పేడు బాస్. అబ్బో వెళ్ళిపోతుంది. అబ్బో రక్తం వచ్చేస్తుందంట్రా బాబు. ఆ పేడు బాస్, వాడు లగట్లేదు, వాడు ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. మీ చాన్, నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావా? నీకు ఆ చేపే కావాలా? నేను వద్దా మీ చాన్ నీకు?
ఓ ఇంత పాడినా వీడికి ఏమీ జరగలేదేంటి? వీడు లెగట్లేదేంటి? నా మధురమైన సంగీతం వినిన తర్వాత కూడా వీడు లెగలేదంటే వీడికి ఇంకో వీక్నెస్ ఏదో ఉంటుంది ఖచ్చితంగా. ఓ ఈ ఎలకేంటి ఎక్కడ వచ్చింది? ఏయ్ పోవే. అరే ఎలక వచ్చిందంటే దాన్ని గట్టేడు వెంటనే ఎక్కడి నుంచి తీసేయండి, నాకు ఎలకనంటే చాలా భయం. ఓహో ఈ పిల్లి రోబోట్ గడికి ఎలకలంటే చాలా భయమా? ఎరా నోట్లో వేయమంటావా? అరే వద్దు వద్దు, నోట్లో మాత్రం వెయ్యొద్దు, నాకు ఎలకలంటే చాలా భయం. ప్లీజ్ నన్ను వదిలేండి. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు మీరు? అసలు నేను అసలు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. బీచ్ అన్నట్టు వదిలేసిందని. ఉండ్రా నీ నోట్లో వేస్తాను ఈ ఎలకని. అరే వద్దు. అయితే మర్యాదగా నీ దగ్గర ఉండే మంచి మంచి మ్యాజిక్ ట్రిక్స్ ని మాకు కూడా ఇవ్వి. ఏంటి మీరు అడుగుతుంది? నా గ్యాడ్జెట్స్ నేనా? హా, ఆ గ్యాడ్జెట్స్ ని మాకు వెంటనే ఒక మంచి గ్యాడ్జెట్ షాపుల్లో ఉండే అన్ని చాక్లెట్లు దొబ్బేసి హాయిగా తిందాం అనుకుంటున్నాం. దానికి సంబంధించిన ఏదైనా గ్యాడ్జెట్ బయటకు తీ ఫాస్ట్ గా. అరే అలాంటి గ్యాడ్జెట్స్ నేను తీసానంటే జిమ్ జామ్ గా నన్ను కుమ్మేస్తాడు. అరే నేను ఎలాంటి హెల్ప్ మీకు చేయలేను, ప్లీజ్ నన్ను వదిలేసేయండి. ఏయ్ నోట్లో ఏమంటావా ఈ ఎలకని? తీస్తావా? అబ్బా వీళ్ళు నా మాట వినేయాలే. సరే తీస్తానండి. ఇన్విజిబుల్ తువాలా ఇదిగోండి. ఇది మీరు మీ మొహం మీద వేసుకుంటే మీరు ఎవరికి కనిపించరు. మీరు హ్యాపీగా దొంగతనాలు చేసుకోవచ్చు. మర్యాదగా నన్ను వదిలేయండి. ఆ ఎలకని కొంచెం దూరంగా పెట్టండి. ఆ, వీడితో మనకి చాలా యూస్ ఉన్నట్టుంది. సరేరా నిన్ను వదిలేస్తానులే, కానీ ఇప్పుడు కాదు, ఒక వారం రోజులు నిన్ను బాగా వాడుకున్న తర్వాత అప్పుడు వదులుతాంలే. అరే ప్లీజ్, మళ్ళీ జిమ్ జామ్ గా నన్ను కొట్టేస్తాడు. అసలు మా ముత్తాత గారు చాలా తొందర పనులు చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్ని తొందర పనులు చేసేస్తుంటారు. అరే సునియో పదరా వెళ్దాం. షాపుల్లో దొంగతనం మొదలు పెట్టాల్సిందే. ఈ డోర్ లాక్ వేసేయ్, వీడు బయటికి వెళ్ళకుండా. అలాగే బాస్, మీకు చెప్పినట్టే ఈ డోర్లు నేను గట్టిగా లాగేస్తాను. అరే నన్ను కూడా తీసుకెళ్ళిపోండి బయటికి. ఏయ్ మూసుకొని ఇక్కడే ఉండు. మేము వచ్చిన తర్వాత నేను వదులుతాంలే. చెప్పాం కదా వారం రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. అరే ఇలా వస్తే సించాన్ ఏమేం చేస్తాడో ఈ లోపల. అరే సించాన్ ఇంకా కనిపించట్లేదు. చాలా సేపు నుంచి డోరేమాన్ గాని వెతుకుతూనే ఉన్నాం. ఒక్కసారి ఎవరినైనా అడుగుదాం రా. హాకికు మనం తప్పకుండా ఎవరినైనా అడగాలి. లేకపోతే వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో మనకి ఎలా తెలుస్తుంది? అదిగో అక్కడ చూడు, పతులు అంకుల్ లా ఉన్నారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అరే పతులు అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఫంకర్ మూతలు ఇంకా గొరిలా గారు ఎక్కడైనా మీకు కనిపిస్తారా? వాళ్ళు చాలా దారుణమైన మనుషుల్లా ఉన్నారు. గంభీరంగా మాట్లాడుతున్నాడు ఒకడవుతే, ఇంకోడవుతే కుక్కలా మాట్లాడుతున్నాడు. వాడి మొహం చూడడానికి ఫంకర్ గా ఉంది. అరే పిల్లలు, మీరు జియోన్ సునియా గురించేనా మాట్లాడుతున్నారు? వాళ్ళ ఇల్లు నాకు తెలుసు. ఇదిగో ఆ ముందుకు వెళ్లి ఆ రైట్ కి తిరగండి. అక్కడే వాళ్ళ ఇల్లు. చూడండి, వెళ్ళండి, చూడండి. పత్తులు అంకుల్ మంచి హెల్ప్ చేశారు. మేము వెంటనే వెళ్తాం. అరే పత్రు అంకుల్, థ్యాంక్ యూ, చాలా బాగా హెల్ప్ చేశారు. మా షాప్ కి రండి, మీకోసం 2 బిర్యానీలు ఇంకా 2 లెగ్ పీసులు కూడా ఎక్స్ట్రా చేస్తాను, అది కూడా ఫ్రీగా. సించాన్ ఇదేరా వాళ్ళ వీళ్ళు. ఒకసారి లోపలికి వెళ్ళి అడుగుదాం దా. హాకికు పదర వెళ్దాం. అరే ఆంటీ గారు, అంకుల్ గారు, లోపల ఎవరైనా ఉన్నారా? తొందరగా బయటికి రండి, నేను మీతో మాట్లాడాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? అరే ఎవరు డోరు బయట అరుస్తున్నారే, వెంటనే వెళ్లి చూడాలి. ఆ గొంతు కూడా ఎంత బాగుందో. నేను ఇప్పుడే వెళ్తాను. హే సుజుకా, నువ్వు కూడా రా. కింద ఎవరో పిలుస్తున్నారు. అరే ఎవరు పిలుస్తున్నారు? నేను వస్తాను, పద చూద్దాం. అరే నువ్వు వచ్చావా? అరే నువ్వు మా ఇంటికి వస్తావు అని అనుకోలేదు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ముఠాలుగాడి ఇంటికి ఇక్కడికి వచ్చాడు. ఈడు ఆ బిర్యానీ పాయింటోడే కదా, వీణ్ణి వదలకూడదు. ఎక్కువ బాగుతున్నాడు. డైరెక్ట్ ఈ రోజు జైకో ఇంటికి వచ్చేసాడు. ఇంకా రేపు మా ఇంటికి కూడా వచ్చేసేలా ఉన్నాడు. వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అరే పాప, నువ్వే కదా మొన్న బిర్యానీ తీసుకెళ్ళావు. నాకు గుర్తున్నావు, నువ్వు బాగా స్వీట్ గా మాట్లాడుతున్నావు నువ్వు. అరే నన్ను అస్తమాటో స్వీట్ అనుకో, నేను కరిగిపోతున్నాను. అరే పాపా, ఇప్పుడు నువ్వు కరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు వస్తుంది? ఇది జియాన్ వాళ్ళ ఇల్లేనా? ఇది అవును, ఇది జియాన్ వాళ్ళ ఇల్లే. నేను వాళ్ళ చెల్లిని. ఏంటి నువ్వు వాళ్ళ చెల్లివా? అయ్యో బాబోయ్, అయితే పెద్ద సమస్యలోనే ఉన్నాం మనం. అరే పర్వాలేదు, మీరు ఎలాంటి సమస్య చెప్పినా నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ సమస్య ఏంటో చెప్పండి. అరే జైకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ ముఠాల మొహవాడికి నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఎవరికి మనం హెల్ప్ చేయట్లేదు. అరే పోరా, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు?
చెంపర మొహందానా, నువ్వేంటే ఇక్కడ ఉన్నావు? నువ్వే పోవు ఇక్కడి నుంచి. ఊరుకుంటుంటే ఇందాక నుంచి ఎక్కువ వాగుతున్నావు. మా సమస్యల్లో మేము ఉంటుంటే. ఏయ్ మళ్ళీ గొడవ మొదలు పెట్టేశారా? కొద్దిసేపు ఆగండి. అరే పాప, నువ్వే మొన్న బిర్యానీ సెంటర్ దగ్గరకు వచ్చావు. నాకు నువ్వు చాలా గుర్తున్నావు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అరే కిక్కు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. జైకో నా ఫ్రెండ్, అందుకే నేను అక్కడికి వచ్చాను. ఓహో అవునా? అయితే మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దానికోసం మాకు చిన్న హెల్ప్ కావాలి. కొంచెం మమ్మల్ని వదిలేస్తావా? మీ రివెంజ్ లేమని అంటే తర్వాత చూసుకోండి. సరే కిక్కు, నువ్వు ఎలా అంటే అలాగరా. ఈ కిక్కు గడు ఈ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎంత డైరెక్షన్ వీడియో అయితే మొత్తం స్క్రీన్ ప్లే అంతా ఈడే దొబ్బేస్తున్నాడు. ఇదేమైనా న్యాయమా? కామెంట్ చేయండి. అసలు ఈ కిక్కు గడిని ఉంచాలా తీసేయాలా అని బాగా ఎగస్టాల్ చేస్తున్నాడు. సించాన్, టాపిక్ బయటకు వెళ్ళిపోతున్నావురా. టాపిక్ లోకి రా. పోరా కిక్కు. అరే సించాన్, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా తీసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను. పాపా, మొన్న ఒక రోబోట్ ని చూసావు కదా? ఆ రోబోట్ ని మీ అన్నయ్య కిడ్నాప్ చేసేసాడేమో అని ఒక డౌట్ తో మేము ఇక్కడికి వచ్చాం. నీకేమైనా దాని గురించి తెలుసా? మా అన్నయ్య ఎప్పుడు ఒక చోట గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటారు. అక్కడ గనక తీసుకువెళ్తే మీ డోరేమోన్ గడు అక్కడే ఉండొచ్చు. నేను అక్కడికి తీసుకువెళ్తాను. ఆ ప్లేస్ నా ఒక్కదానికే తెలుసు. అరే స్వీట్ లేడీ, థ్యాంక్ యూ. పద వెళ్దాం ఫాస్ట్ గా. అరే సునియో, వేసుకోరా ఇంకా టువాలు. మనం మోటు అంకుల్ షాప్ లో దొంగతనం చేద్దాం. ఆయన ఎప్పుడు బయట పెడతాడు కదా స్నాక్స్. స్లోగా ఎత్తుకెళ్ళిపోదాం. అరే మోటు అంకుల్, ఏంటి విశేషాలు? ఎలా జరుగుతుంది షాపు? మాకు ఒక థమ్స్అప్ బాటిల్ కూల్ది లోపలికి వెళ్ళి తీసుకురండి. అలాగే అలాగే తీసుకొస్తున్నా నాకు. అరే సునియో, వేసుకోరా టువాలా. లేపేశాను ఒక బాక్స్. అరే నువ్వు కూడా లేపారా తొందరగా? బాస్ లేపేశాను నేను కూడా. పదండి వెళ్ళిపోతాం ఇంకా. ఓ పదరా వెళ్దాం ఇంకా. ఆ మోటు అంకుల్ ని భలే మోసం చేసాను రా మనం. షాప్ లోకి వెళ్ళి కూల్ డ్రింక్ తెమ్మని భలే మోసం చేసి ఆ టువాల వేసుకుని మనం అన్ని దొప్పేసాం అక్కడ. అరే బాస్, మరి ఏం చేసినా అది గ్రేటే. ఈ మంచి సమయంలో అయితే పాట పాడాల్సిందేరా. అరే బాస్, వద్దు వద్దు వద్దు. ఫస్ట్ ఆ బ్లూ కలర్ క్యాట్ దగ్గరికి వెళ్దాం. ఇంకేమైనా గ్యాడ్జెట్స్ ఇస్తుందేమో. అవునరా, మనకి రేపు చాలా ఇంపార్టెంట్. పద వెళ్దాం ఒకసారి ఆ డోరిమోన్ దగ్గరికి. ఏం డోరిమోన్, చిత్రహింసంలో ఏమీ లోటుబాటు లేవు కదా? అరే నన్ను వదిలేయండిరా. మా మీచాన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తనకి నేను ఖచ్చితంగా చేప ముక్క ఇవ్వాల్సిందే. నన్ను వదిలేయండి. వదలాలంటే మాకు ఇంకో గ్యాడ్జెట్ కావాలి. అప్పుడే మేము వదులుతాం నిన్ను. సరేరా, ఇదే లాస్ట్ గ్యాడ్జెట్. ఇంకా నేను ఏమి ఇవ్వను. ఓ సర్లే, రేపు మాకు ఎగ్జామ్ ఉంది. దానికి నువ్వే మాకు హెల్ప్ చేయాలి. అయ్య బాబోయ్, ఎగ్జామ్ కూడా కాపీ కొట్టి రాద్దాం అనుకుంటున్నారా మీరు? ఏయ్, ఇవ్వకపోతే ఎలక అక్కడే ఉంది. వేసేమంటావా నోట్లో? అరే వద్దు ప్లీజ్. ఈ డోరేమోన్ గాడు ఎప్పుడు దొరుకుతాడో? పాలే అందరూ యూజ్ చేసుకుంటున్నారు. వచ్చిన కారణం ఏంటి? జరిగేవన్నీ ఏంటి? లవ్ స్టోరీలు జరుగుతున్నాయి, కిడ్నాపులు జరుగుతున్నాయి. అబ్బా, ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో. మళ్ళీ ఎపిసోడ్ లో చూద్దాం ఇంకేం జరిగినాయో. ఎపిసోడ్ 5 కూడా రావాలంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలోనే తీసుకువస్తాను. దాంతో పాటు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.